ఇవాళ నేను మన ఏపీలో వర్క్ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ 2003 బ్యాచ్ 2003 డిఎస్సి టీచర్స్ అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన 11,000 మంది ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈ పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి 18 డిసెంబర్ 2003లో వచ్చింది అధ్యక్ష. కానీ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ లేట్ అయ్యి 28/2004లో జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం మళ్ళీ మారడంతో వాళ్ళ అపాయింట్మెంట్ డిలే అయ్యి 17/8/2005లో జరిగింది అధ్యక్ష. మన స్టేట్లో అయితే ఈ ఎన్పిఎస్ 1/9/2004లో అమల్లోకి వచ్చింది అధ్యక్ష. సో ఈ ప్రీ ఎన్పిఎస్లో రిక్రూట్ అయిన ఈ 11,000 మంది ఎంప్లాయీస్ ఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్ ఫర్ ఓపీఎస్ అధ్యక్ష. టు సైట్ అనదర్ ఎగ్జాంపుల్, 7/12/2003లో రిక్రూట్మెంట్ నోట్ రావడం జరిగింది కాబట్టి జాయినింగ్ డేట్ డిసెంబర్ 2004 అయినప్పటికీ కూడా ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, గోవా, జార్ఖండ్, గుజరాత్లో కూడా ఈ ప్రీ ఎన్పిఎస్ ఎంప్లాయీస్కి ఓపీఎస్ అమలు చేయడం జరిగింది అధ్యక్ష. మన స్టేట్లో కూడా ఈ 11,000 మందికి ఓపీఎస్ ఇంక్లూడ్ చేయించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆఫీస్ మెమరాండం 2023లో వచ్చింది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఏం పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ట్రూలీ ఎలిజిబుల్ ఫర్ ఓపీఎస్ అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. టీవీ ఆంజనేయులు గారు.